హలో నమస్తే, నేను మీ సురేష్. వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. మార్నింగ్ న్యూస్లో ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్, వాటి వెనకాల నిజాలు చూద్దాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ప్రజాశక్తి పత్రికల్లో ఏ వార్తను ఎవరు ఎలా హైలైట్ చేశారు, వాటి వెనకాల ఉన్నటువంటి నిజాలేంటి మొదలైనవి మనం చూద్దాం. ఇక మోందా తుఫాన్ మిగిల్చిన నష్టం గురించి అయితే ఈనాడులో ప్రధానంగా కథనం అయితే ఇచ్చారు. దానిపైన సీఎం కేంద్రానికి రాసినటువంటి లేఖని, అలాగే మరికొన్ని ప్రధాన వార్తలు మిగతా పత్రికలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూసినట్టయితే 2 లక్షల మంది రైతులకు కష్టం, 3.75 లక్షల ఎకరాల్లో పంటలకు దెబ్బ, ఆక్వా రంగానికి భారీ నష్టం, 514 కోట్లు ఇవ్వండి, 1434 గ్రామాలు, 58 పట్టణాలపై తుఫాను ప్రభావం, 187 మండలాల్లో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు, 4794 కిలోమీటర్ల పొడవైన రహదారులు గుంతలమయం, మరమ్మతులు పునరుద్ధరణకు 2744 కోట్లు అవసరం, 18.20 లక్షల మందిపై మోందా పంజా, 17 రంగాలకు నష్టం, 5244 కోట్లు సాయం చేయండి, కేంద్రానికి ప్రాథమిక నివేదిక పంపిన మన రాష్ట్ర ప్రభుత్వం. మోందా తుఫాను ప్రభావంతో 17 రంగాలకు 5244 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. 1.98 లక్షల మంది రైతులకు సంబంధించి 3.75 లక్షల ఎకరాల్లో వ్యవసాయ ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. రహదారులు పెద్ద ఎత్తున కోతకు గురయ్యాయి. వీటికి తాత్కాలిక మరమ్మతులు చేయాలన్నా పునరుద్ధరించాలన్నా 2774 కోట్లు అవసరం. 18.20 లక్షల మందిపై తుఫాను ప్రభావం పడిందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. తుఫాను ప్రభావాన్ని ఆర్టీజీఎస్ నుంచి గమనిస్తూ ఎప్పటికప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకున్న తీరును అందులో వివరించింది. జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులు నియామకంతో పాటు పునరావాస కేంద్రాల ఏర్పాటు, సహాయ చర్యలను పేర్కొంది. తుఫాను కారణంగా రాష్ట్రంలో 3 మృతి చెందారని, 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని తెలిపింది. తుఫాను నష్టానికి సంబంధించి శాఖల వారీ నష్టం చిత్రాలతో సహా నివేదిక తయారు చేసి కేంద్రానికి పంపింది. క్షేత్రస్థాయిలో నష్టం పరిశీలించేందుకు బృందాన్ని కూడా ఏర్పాటు చేసిందంట. ఈ తుఫాను మొదలైనప్పటి నుంచి కూడా ప్రభుత్వం మెసేజ్లు పెట్టింది, కాల్స్ ద్వారా అలర్ట్ చేసింది, అంతా బాగానే ఉంది. కానీ ఇంత జరిగిన ఇంత నష్టం ఉంది, ఇంకా ఉపయోగం ఏంటి? మోందా తుఫాను కన్నా కూడా అంతకుముందు ఇంకా ఎక్కువ పెద్ద పెద్ద తుఫాన్లే వచ్చాయి ఈ ఏడాదిలోనే. మరి ఇది ఏడాది గత ప్రభుత్వ హయాంలో కూడా వచ్చినాయి. ఎప్పుడూ ఇంత హడావిడి లేదు, ఈసారి హడావిడి ఉంది. ప్రజలను అప్రమత్తం చేయడంలో తప్పులేదు, కానీ పంట నష్టాన్ని ఏమాత్రం కూడా తగ్గించలేకపోయింది. మరి ఈ నష్టాన్ని ఎంతవరకు రైతులకు అందజేస్తారో కూడా చూడాలి. మెసేజ్ల ద్వారా, కాల్స్ ద్వారా అలర్ట్ చేయటం అందరూ చేసే పనే. వీళ్ళు చేసింది కూడా అదే. కాకపోతే వీళ్ళు ఎక్కువ పబ్లిసిటీ చేసుకున్నారని ప్రజల్లో ఒక వాదన నిలబడుతుంది. పొలాల్లో నీరు తొలగించండి, డ్రైనేజీ వ్యవస్థను చక్కదిద్దండి, కేంద్ర బృందాలను ఆహ్వానించండి, సహాయ చర్యలపై సీఎం చంద్రబాబు. ఏ అధికారి పోయి పొలాల్లో డ్రైనేజీలో నీళ్లు తీస్తారో? ఎవరు తీరు. ఇవన్నీ స్టేట్మెంట్లకే పరిమితం. మీరు చేయాల్సిన ప్రధాన బాధ్యత ఏంటయ్యా అంటే పంట నష్టం ఇవ్వటం. పంట నష్టం ఇస్తే ఈ డ్రైనేజీలో నీళ్లు రైతులే పోగొట్టుకుంటారు. అలాగే మేయర్ దంపతుల హత్య కేసులో 5గురికి ఉరిశిక్ష. చిత్తూరు జిల్లా అదనపు సెషన్స్ కోర్టు సంచలన తీర్పు. ప్రధాన నిందితుడికి 70 లక్షల జరిమానా విధింపు. 10 ఏళ్ల కిందట చిత్తూరులో పట్టపగలే ఘాతుకం. 2015లో తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షుడు కటారి దంపతులు అనమాట వీళ్ళు. ఈయన వాళ్ళ భార్య మేయర్గా ఉన్నారు. వాళ్ళ ఛాంబర్లోనే వీళ్ళు ఈ 5గురు ముద్దాయిలు తుపాకుల ద్వారా, కత్తుల ద్వారా అత్యంత పాశవికంగా హత్య చేశారు. స్వయాన మేనల్లుడే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ముందుగా ఏమైనా తన ఛాంబర్లోనే గన్నుతో కాల్చి చనిపోయిందని నిర్ధారించుకున్నాకే వాళ్ళు ఆమెను వదిలి వెళ్ళిపోయారు. ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగుతీసిన భర్తను కూడా వెంటాడి మరీ చంపారు. ఈ కోర్టు ఇప్పుడు చిత్తూరు జిల్లాలో కోర్టు ఇప్పుడు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. జిల్లాలో 5గురికి ఒకేసారి శిక్ష ఇవ్వడం అనేది ఇది చిత్తూరు చరిత్రలోనే మొట్టమొదటిసారట. అలాగే ఇళ్ల స్థలాలు ఇక మీ సొంతమే. గ్రామాల్లో 45 లక్షల ఆస్తులకు యాజమాన్య హక్కులు. వచ్చే మార్చిలో ప్రాపర్టీ కార్డులు పంపిణీకి సన్నాహాలు. స్వామిత్ర కార్యక్రమాన్ని గాడిలో పెట్టిన కూటమి ప్రభుత్వం. స్వామిత్ర పథకం ద్వారా ఇప్పుడు మన గ్రామ పరిసర ప్రాంతాల్లో, గ్రామాల్లో కానీ కొద్దిగా పట్టణాల్లో కానీ ఎవరైనా రోడ్డు పక్కన బడ్డీ కొట్లు లాంటివి కానీ, లేదా అక్కడ చిన్న నివాసాలు ఏర్పరచుకొని ఉంటే వాళ్ళు ఎప్పటి నుంచి ఉంటున్నారో తదితర వివరాలను సేకరించి వారికి అక్కడ శాశ్వత హక్కు కల్పించే విధంగా, అవసరమైతే ఆ స్థలాన్ని ఏదైనా ఆర్థిక ఊబిలో కూరికిపోతే అమ్ముకునే విధంగా కూడా వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాట్లు చేస్తుందన్నమాట. స్వామిత్ర కార్డు, ఈ స్వామిత్ర ద్వారా వీళ్ళందరికీ ఒక డిజిటల్ కార్డు ఏమైనా ఉంది, వీళ్ళకి ఆ హక్కు ఉంటుంది అనమాట. ఇక దానికాడ ఇక
రోడ్డు ఆర్ఎంబి వాళ్ళతో కానీ అలాగే గ్రామ కంఠం భూముల్లో ఉన్నాయి, దీన్ని అమ్ముకోవడానికి లేదు, కొనుక్కోవడానికి లేదు, ఇది మీ స్వాధీనం కాదు అనుకున్న వాళ్ళదంతా కూడా చెల్లుబాటు అయిపోద్దంట. అనుకున్నవన్నీ కూడా ఎప్పటి నుంచో గ్రామ కంఠంలో నివసిస్తున్న కుటుంబాలకు కూడా వాళ్ళకి శాశ్వత హక్కును కల్పిస్తుంది. తొందరపడి టికెట్లు ఇచ్చానేమో యువత కదా అని ప్రోత్సహిస్తే రచకెక్కి పరువు తీశారు. ఎమ్మెల్యే కొలుకుపూడి, ఎంపీ కేసినేని చిన్ని విభేదాలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. వాళ్ళు యువకులంట, కేసినేని చిన్ని అను కొలుకుపూడి శ్రీనివాసు. సో ఇక్కడ ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు చేశారనమాట, ప్రోత్సహించారంట యువతని. ఒక పక్క తిరువురు ఎమ్మెల్యే గారేమో నాకు 5 కోట్లకి కేసినేని చిన్ని గారు సీట్ అమ్మారని ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు పేకాట క్లబ్బులు కూడా పెట్టించారని ఆరోపణలు చేస్తున్నారు. అలాంటప్పుడే వెంటనే చర్యలు తీసుకోవాలి. దీన్ని రోజుకి పొడిగి ఎన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తారు? నిజమైన క్రమశిక్షణ అయితే ఎప్పుడైతే ఆరోపణలు వచ్చినా వెంటనే వీళ్ళిద్దరిలో ఎవరో తెలిసి సస్పెండ్ చేసేయాలి. నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మె విరమణ, ఎన్టీఆర్ వైద్య సేవలు పునః ప్రారంభిస్తామని ఆశా ప్రకటన. మొత్తం 3,000 కోట్ల వరకు మనకు బకాయి ఉంది నెట్వర్క్ ఆసుపత్రుల్లో. వీళ్ళందరూ కూడా సమ్మెకు దిగడంతో మళ్ళీ చర్చలు జరిపి ప్రభుత్వం మేము సింగిల్ సెటిల్మెంట్ చేసుకుంటాం, మీరు ఆ కార్డ్స్ను పునరావృతం చేసి పేదలకు వైద్యం అందించండి అని ప్రభుత్వం చెప్పింది. దానికి అంగీకరించారన్నమాట. 13 జిల్లాలో ఆర్టీజీఎస్ కేంద్రాలు, పాలనకు సాంకేతికత జోడింపు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ఇప్పుడు ఈ తుఫాన్లో ఈ ఆర్టీజీఎస్ కేంద్రం వల్లే చాలా వరకు నష్ట నివారణ జరిగిందని ప్రభుత్వం ఉద్దేశం అనమాట. ఇక 13 జిల్లాల్లో కూడా ఏ కేంద్రాలు ఏర్పాటు చేస్తారంట. ఏర్పాటు చేస్తే తప్పులేదు, కానీ ముందు పంట నష్టం జరగకోకుండా చూసి ఆక్రమకు గురైన చెరువులు కుంటలు ఏమన్నా ఉండి పూడికలు తీసి అవి చేస్తే అసలు ఏది మానిటరింగ్ చేయాల్సిన పని లేదు. అంతకన్నా పెద్దవి వచ్చినప్పుడు అప్రమత్తం చేస్తే చాలు అనే వాదనలు ప్రజల నుంచి వినబడుతున్నాయి. అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వార్తనైతే ఇచ్చారు. అమ్మో నకిలీ బొమ్మ, ఆందోళన కలిగిస్తున్న డీప్ ఫేక్ వీడియోలు, చిత్రాలు, మహిళలను పిల్లలను లక్ష్యంగా చేసుకుంటున్న వైనం, ఇంకా అభివృద్ధి చెందితే మరింత ముప్పు అంటున్న నిపుణులు, చెక్ పెట్టేందుకు సర్కారు చర్యలు, ఐటీ రూల్స్కు పలు సవరణలు ప్రతిపాదిస్తూ ముసాయిదా, భయపడొద్దు పోలీసులు ఉన్నారు అని ధైర్యం చెప్తున్నారు. డీప్ ఫేక్ బాధితులకు చిరంజీవి భరోసాని ఇస్తున్నారు అన్నమాట. మనం చూడొచ్చు, ఒక 4-5 రోజుల క్రితం ఒక వార్త వచ్చింది. చిరంజీవి ఫోటోలు వాడుకొని డీప్ ఫేక్ వీడియోలు సృష్టించారు. అవి వేరే వెబ్సైట్లో అప్లోడ్ చేయడం వల్ల పెద్ద దుమారం రేగింది. దాని తర్వాత మీడియా ముందుకు వచ్చి చిరంజీవి గారు వాపోయారు. 70 సంవత్సరాల వయసులో ఏంటిది నాకు ఈ డీప్ ఫేక్ మన టెక్నాలజీ ఎటువైపు దారితీస్తుంది ఆయన బాధపడతాం. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం మనం అందరం చూసామన్నమాట. ఈ డీప్ ఫేక్ వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి భవిష్యత్తులోని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఐటీ రంగానికి ఇప్పుడు సర్కార్ కొత్త రూల్స్ అయితే ప్రతిపాదిస్తుంది అనమాట. ఈ ముప్పు నుంచి బయటపడే విధంగా దీని మీద అవి కూడా చర్యలు తీసుకునే విధంగా డిజైన్ చేస్తున్నారు ఇప్పుడు. అలాగే ఈ ముప్పుకు సంబంధించి నష్టం గురించి ఆంధ్రజ్యోతి కూడా వార్తనైతే ప్రచురించిందనమాట. ఆదుకోండి తుఫాన్ నష్టం 5,244 కోట్లు కేంద్రానికి ప్రాథమిక నివేదిక అంటూ ఇచ్చారు. ఇప్పుడు కేంద్రానికి పంపింది ఇది ప్రాథమిక నివేదికే, ఇంకా అసలైన నివేదిక రాలేదు. మన అధికారులు ఇంకా వెళ్ళలేదు గ్రౌండ్లోకి. తుఫాన్లో కరెక్ట్గా పనిచేసిన మన అధికారులు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా కనపడుతూ ఉంది. పార్టీ అండ లేకుండా నెగ్గగలరా? చాలామంది ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఇమేజ్తో గెలిచామనుకుంటున్నారు. అలాంటి వాళ్ళు నిరభ్యంతరంగా బయటకు వెళ్ళిపోయి పోటీ చేయవచ్చు, బయటికి వెళ్ళిపోయి. ఇందాక మనం చూసాం కదా కొలికిపూడి శ్రీనివాస్ అలాగే చిన్నీల వ్యవహారం. దీనికి చాలా క్లియర్ కట్గా ఈ వార్త అయితే ఇక్కడ రాశారు. సిద్ధాంతాలపై అవగాహన లేని వారిపై టికెట్లు ఇస్తే తిరువురు లాంటి పరిస్థితులు ఎదురవుతాయి. సిద్ధాంతాలట, ఏం సిద్ధాంతాలు ఉన్నాయి? పార్టీ సిద్ధాంతాలు ఎవరైనప్పుడు పాటిస్తున్నారా? అలా పాటిస్తే అక్కడ ఉన్నటువంటి తిరువురు నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడినే అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలి. ఎవరైతే ఆర్థిక స్తోమత కలిగిన వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఆయా నియోజకవర్గాల్లో పోటీలు చేయించడం, ఇది సిద్ధాంతంలో ఉందా? అది ఏ పార్టీ సిద్ధాంతాల్లోనైనా సరే. ఆ ఇద్దరిని క్రమశిక్షణ కమిటీ ముందుకు పిలవండి, విడివిడిగా వివరణ తీసుకొని నాకు నివేదిక ఇవ్వండి. లండన్ నుంచి వచ్చాక ఇద్దరితో మాట్లాడతా, విభేదాలు కొలిక్కి రాకుంటే కఠిన చర్యలే. తిరువురు పంచాయతీపై సీఎం సీరియస్. ఇక వారంలో ఒకరోజు కార్యాలయాలకు వస్తా. లండన్ నుంచి రాగానే పార్టీ కమిటీలు వేస్తా. పార్టీ ఆఫీసులో 4 గంటల నేతలతో సుదీర్ఘ చర్చ. అలాగే పోలవరం నిర్వాసితులకు నేడు 1000 కోట్ల పరిహారం ఇవ్వబోతున్నారంట. అలాగే నేటి సాయంత్రానికల్లా ముంపు నుంచి రైతుకు ఊరట, పొలాల్లోకి నీటి మళ్లింపునకు తక్షణ చర్యలు. ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో కృషి చేయాలి. అత్యుత్తమ పనితీరు కనబరిచిన 100 మందిని సన్మానించుకుందాం. సాయంపై ప్రధాన మోదీతో మాట్లాడుతానంటున్నారు సీఎం చంద్రబాబు. అలాగే మేయర్ దంపతుల హత్య కేసులో 5గురికి ఉరిశిక్ష అనే వార్తను కూడా వీళ్ళు ప్రధానంగా రాశారు. అలాగే బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం, 27 మందిపై కేసు.
ఆర్ఏ శ్యామిల, సివి రెడ్డి, కందూరు గోపీకృష్ణ వైసీపీ సోషల్ మీడియాపై నమోదు. అలాగే బెల్ట్ షాపుల్లో మద్యం తాగడం వల్లే ప్రమాదం అంటూ తప్పుడు పోస్టులు. ప్రజలను తప్పుదారి పట్టించి అశాంతి సృష్టించిన దుర్దేశంతోనే ఫిర్యాదు అంటూ ఆంధ్రజ్యోతిలో వార్తలు వచ్చాయి. ఇక సాక్షిలో కూడా చేలో నీళ్లు రైతులకు కన్నీళ్లు. రాష్ట్ర వ్యాప్తంగా పంటలపై విరుచుకుపడిన మోందో తుఫాను వరికి అపార నష్టం, సగం తుడిచి పెట్టుకుపోయిన పంట కళ్ళ ముందే సర్వం ముంచేసిందని రైతుల కన్నీటి పర్వంతం. పత్తి, మిర్చి, అరటి, మొక్కజొన్న, పూలు, కూరగాయల, బొప్పాయి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందట. లక్షలాది ఎకరాల్లో ఇంకా బయటికి వెళ్ళిన నీళ్లు, పొట్ట పాలు పోసుకునే దశలోనే కుళ్ళిపోతున్న వరి, తాలుగా మారి ఎండిపోతున్న వరి కంకులు, వాలిన వరిని నిలబెట్టేందుకు రైతుల కష్టాలు, పెట్టుబడులు రావని వాపోతున్న రైతులు, పంట నష్ట పరిశీలనపై పైపైనే సాగుతున్న రైతుల ఆందోళన, నిబంధనల సాగుతో పరిహారం ఎగ్గొట్టేందుకు సర్కారు యత్నాలు, తీర ప్రాంత గ్రామాల్లో మత్స్యకారులకు భారీ నష్టం, అప్పు చేసి పంటలు సాగు చేస్తున్న రైతన్నకు నష్టాన్ని మిగిల్చిన విపత్తు, తుఫాను ప్రభావం కంటే సర్కారు నిర్లక్ష్యంతోనే తీవ్ర నష్టమని ఆగ్రహం. మొత్తం కూడా సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ చేసి వార్తలు రాసినట్టు వీళ్ళు రాశారు. ఇక ఉపాధిలో భారీ కోత, పేదలకు వాత. రాష్ట్రంలో ఈ ఏడాది 13.6% మేర తగ్గిన పనుల కల్పన. గత ఏడాది అంతకుముందు ఏడాది కన్నా తక్కువే. ఉపాధి పొందిన కుటుంబాల సంఖ్యలోనూ 5% తగ్గుదల. ఎస్సీల ఉపాధి 18.7% ఉంది. అలాగే ఎస్టీల ఉపాధి 17% ఉంది. ఇతరుల ఉపాధి 11.3% కోత ఉంది. నెల్లూరు, విశాఖ మినహా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఉపాధిపై లిప్టిక్ సంస్థ తాజా నివేదికల్లో ఈ విషయాలు అనేది చెప్పిందనమాట. ఇక అందని సాయంపై ఆగ్రహ జ్వాల. కూటమి ప్రభుత్వ తీరుపై తుఫాను బాధితులు నిరసనాగళం. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల నిలదీత. విశాఖ మాధవాధార వాంబే కాలనీలో జవాబు ఇవ్వలేక జారుకున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. నెల్లిమర్రలో జనసేన ఎమ్మెల్యే మాధవికి చేదు అనుభవం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే నానాజీకి నిరసన శాఖ కూడా జరిగింది. ఇప్పుడు ముంపుకి గురైన రైతులందరికీ నష్టపరిహారం ఇస్తానన్నారు. అందులో కొంతమందికి ఇచ్చారట, కొన్ని పొలాలు పరిశీలించలేదంట. అలాగే ఒక చోట ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే పంపిణీ చేస్తున్నారు. అక్కడ మొత్తం 240 కుటుంబాలు ఉంటే 40 కుటుంబాలకే పంపిణీ చేస్తున్నారు. అందులో ఎక్కువగా పరిహారం అందని వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. అంటే ఈ ప్రభావంలో కూడా ఇక్కడ వీళ్ళు పార్టీ ఫీలింగ్ తీస్తున్నారు, లేకపోతే అనుకూలంగా ఉన్నారు, కిచ్చుకుంటున్నారు. అనేక విమర్శలు ఎదురయ్యి వాళ్ళకే చేదు అనుభవం ఎదురైంది. ఇద్దరు ఎమ్మెల్యేలకు కూడా ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం ఎదురైంది. ఇలాంటి సమయంలో పార్టీలు ఏది చూసినా అక్కడ పార్టీ భ్రష్టు పట్టిపోవడం అనేది ఖచ్చితంగా ఖాయం. అలాగే మా రాయితీలు ఇవ్వకుంటే తిరుగుబాటే. సచివాలయాన్ని ముట్టడించిన ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు. తక్షణం 100% ఇవ్వకపోతే విశాఖ పెట్టుబడుల సమావేశంలో ధర్నా చేస్తాం. ప్రభుత్వాన్ని హెచ్చరించిన దళిత గిరిజన పారిశ్రామికవేత్తలు. మా చేతిలో ఏం లేదు, సీఎంఓ జాబితా ప్రకారం ఇస్తున్నామని అధికారులు చెప్తున్నారు. వీళ్ళు చూడండి, మంగళగిరి ఏపీ ఐఐసి భవనం వద్ద ధర్నా చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు. చంద్రబాబు నాయుడు గారు మన దుబాయ్ వెళ్ళారు. అలాగే నారా లోకేష్ గారు ఆస్ట్రేలియా వెళ్ళారు. మా రాష్ట్రంలో అన్ని అనుకూలంగా ఉన్నాయి, మీరు ఏదంటే అది చేసేస్తాం, ప్రభుత్వ పరంగా మేము భరోసాని ఇస్తున్నాం రండి అని చెప్పి భరోసాని ఇచ్చి వచ్చారు. పరిశ్రమలు పెట్టండి అని. ఉన్న పరిశ్రమలకి ఏమో వీళ్ళకి రాయితీలు ఇవ్వక వీళ్ళు అల్లాడిపోయి ధర్నాలు చేస్తున్నారు. 14-15 తారీఖుల్లో, డిసెంబర్ 14-15 తారీఖుల్లో, నవంబర్ 14-15 తారీఖుల్లో ప్రభుత్వం పెట్టుబడిదారుల సదస్సు కూడా పెట్టనుంది. ఆ సదస్సు చాలా గ్రాండ్గా చేయాలని ఇప్పుడు దేశాల మీద దేశాల పర్యటనలు చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు, అలాగే మంత్రి లోకేష్ గారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి అక్కడ ధర్నా చేస్తానంటున్నారు. రేపు అక్కడ భాగస్వామ్య సదస్సు జరుగుతుంది కదా, మేము అక్కడికి వచ్చి ధర్నా చేస్తామంటున్నారు. అలా ధర్నా చేస్తే మిగతా పరిశ్రమలు వస్తాయా? ముందు వీళ్ళ పరిస్థితి అనేది ప్రభుత్వం పట్టించుకోవాలి. అలాగే మొన్న తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు 8వ తరగతి చదువుతున్న బాలికపై ఆకృత్యానికి ఒడిగట్టిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ ఘటన మరొక ముందు ఇప్పుడు జనసేన నేత బాలికపై జనసేన నేత లైంగిక దాడి, మరికొందరు బాలికలపైన ఆకృత్యాలు ఒడిగట్టుంటాడన్న పోలీసులు. కేసు రాజీకి కూటమి నేతలు ఒత్తిడి తెస్తున్నారంట. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ఆర్సీపీ నేతలు అండగా ఉంటామని వాళ్ళకి భరోసానిచ్చారు. ఈయన మళ్ళీ ఒక పాఠశాలకి విద్యా కమిటీకి సంబంధించిన మెంబర్ కూడా. అలాగే చిన్నారిపై లైంగిక దాడికి యత్నం. గూడూరు ఏరియా ఆసుపత్రిలో ఘటన. తిరుపతి జిల్లా గూడూరు ఏరియా ఆసుపత్రిలో నిద్రిస్తున్న 8 ఏళ్ల బాలికపై 45 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు. చిన్నారి కేకలు వేయడంతో ఆసుపత్రి భద్రతా సిబ్బంది నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారట.
సో ఇవి సాక్షిలోవి.